నువ్వు నా భార్యవి, తను కూడా నా భార్య. నన్ను వదిలి ఉండాలంటే నువ్వెంత బాధపడతావు, తను కూడా నన్ను వదిలి ఉండాలంటే అంతే బాధపడుతుంది. శిఖరం 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 శిఖరం. నేను విన్నదే విన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పు. నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? నువ్వేం వినలేదని నాకు తెలుసు. పని చూసుకో. వరుదిని, నా వల్ల నీకే ప్రమాదం లేదు. నిన్ను కాదని నేనేమీ చేయలేను. నీ గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నాకు చెప్పాలనిపించినప్పుడు, చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా. తొందరెందుకు? పని చూసుకో. సార్, ఫోన్ రింగ్ ఎందుకని ఎవరు లిఫ్ట్ చేయలేదు సార్. అదేంటయ్యా, వాళ్ళు ఎంతసేపు శుభ్రంగా మాట్లాడారు కదా. మాట్లాడుకున్నారా? ఆ, మాకు రింగ్ సౌండే వచ్చింది సార్. నీతో పాటు నేను వింటున్నాను కదా, ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పాలా? నేను విన్నాను గాని నువ్వు పెట్టే. యూస్లెస్ ఫెలో. ఇదిగో నాన్న. ఏంటమ్మా అది? అమ్మ కోసమని ఆయన ఫ్రెండ్ ఎవరో రిషికేశ్ నుంచి తీసుకొచ్చారట. అది ఆయుర్వేదం మందే. మీరు ఎలాగో ఇంగ్లీష్ మందులు వాడరు కదా. అమ్మకెలా ఉంది నాన్న? వచ్చినప్పుడు అడగాల్సిన మాట వెళ్ళేటప్పుడు అడుగుతున్నావా అమ్మా? ఎప్పుడు అడిగితేనే? ఇప్పుడు అడుగుతున్నానుగా. వచ్చి రాగానే మీరు మాత్రం అమ్మ గురించి చెప్పారా? అల్లుడు గారితో మాట్లాడమే సరిపోయిందిగా. నువ్వు మాట్లాడతావో పోట్లాడతావో నాకిప్పటికీ అర్థం కావట్లేదమ్మా. నష్టం ఏముందిలే గాని అమ్మకెలా ఉందో చెప్పండి. బాగానే ఉంది. కొద్ది కొద్దిగా శరీరం స్వాధీనంలోకి వస్తుంది. ఊరికే దిగులు పెట్టుకోద్దని చెప్పండి నాన్న, అదే తగ్గిపోతుంది. దానికి ప్రత్యేకంగా దిగులే ఉందమ్మా. నీ దిగులే. నా గురించి దిగులెందుకు? నాకిక్కడేం తక్కువని అన్నీ ఉన్నాయి. అమ్మను కూడా కాబోతున్నాను. మనవణ్ణి ఎత్తుకోవాలి అనుకుంటే ముందు దిగులు తగ్గించుకోమనండి. ఆ మాట నువ్వే వచ్చి చెప్పొచ్చు కదమ్మా. వస్తాన్లే. ఇక్కడ నా బిడ్డను చూసుకోవద్దు? ఇంకా లోకం చూడని పసిగుడ్డు గురించే నీకు అంతిదిగా ఉంటే పెళ్ళయ్యి అత్తవారింట్లో ఉన్న కూతురు గురించి ఆ తల్లి దిగులు పట్టంలో తప్పే ఉందమ్మా. ఒకసారి వచ్చి కనిపించమ్మా, అమ్మకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగేలే. ఆయన వీలు చూసుకుని తీసుకొస్తాను. సరే, వస్తానమ్మా. ఆగండి నాన్న. ఏమ్మా? ఎలా వెళ్తారు? ఎలా వచ్చానో అలాగే. ఈ ఎండల్లో ఆ బస్సులో ఏం వెళ్తారు? ఉండండి. విజయ్! విజయ్! ఏంటొదినా? నాన్నగారిని కాస్త ఇంటి దగ్గర వదిలిరావా? అలాగే వదినా. ఎందుకమ్మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం? ఇందులో ఇబ్బంది ఉంది మావయ్య. పదండి. జాగ్రత్త. అమ్మ గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నా ఆరోగ్యానికి ఏం కాదమ్మా, నువ్వు జాగ్రత్త. సరే రండి. పోయినోడు పోయినట్టే పోయాడు. పెళ్ళం ఎలా ఉందని కూడా ఫోన్ కూడా చేయలేదు. దరిద్రుడు. ఇంకా వాడు ఫోన్ చేస్తాడని అనుకుంటున్నావా అమ్మా? వాడు చేసింది చిన్న పనే. మరదలు బిడ్డంటే తన బిడ్డతో సమానం. ఆ బిడ్డ ప్రాణం తీయటానికి కూడా వెనకాడలేదే. ఇంకా అలాంటి వాడి గురించి ఆలోచించటం అవసరమా అమ్మా? వాడు తప్పుడోడని తెలుసు గాని ఇంత తప్పుడోడని తెలియదురా. వాడి చేష్టలతో ఆ ఇంటిని నరకం చేశాడు కదమ్మా. మళ్ళీ వాడు నా కంట పడాలి.
ఈశ్వర్తో పని లేదమ్మా, వాణ్ణి నేనే నరికి చంపేస్తాను. చూడమ్మా, ఆ ఫోన్ ఎవరిదో చూడమ్మా. ఇంకెవరై ఉంటారు నాన్న? కస్టమర్ కేర్ వాళ్ళే అయ్యుంటారు. ఇలా ఫోన్లు చేసి వాళ్లే విసిగిస్తుంటారు. అయిన వాళ్ళ ఫోన్ల కంటే వాళ్ళ ఫోన్లే ఎక్కువ వస్తుంటాయి. లేదమ్మా, అదేదో మీ ఆయన ఫోన్ లాగానే ఉంది. చూడమ్మా. ఇది ఆయన నెంబర్ కాదు నాన్న. ఇంకా ఆ నెంబర్ నుంచి చేయడానికి వాడు గుండా చెరువా. నెంబర్ మార్చుంటాడు దొంగ సచ్చినోడు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. వాడే అయితే మనకిదంతా తెలిసినట్లు మాట్లాడద్దు. మామూలుగానే మాట్లాడి ఎక్కడున్నాడో ఏమిటో కనుక్కోమ్మా. ఫోన్లో బ్యాలెన్స్ లేనట్టుంది. అబ్బా, ఇప్పుడే అయిపోలా. సరే నాన్న, ఆయన అయితే మళ్ళీ ఫోన్ చేయకుండా ఊరుకోడు. ఈసారి ఫోన్ చేసినప్పుడు చెప్దాంలే. నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. వాడు ఎక్కడున్నాడో కనుక్కో. వాడిని ఈడ్చుకొని వచ్చి నోట్లో గుడ్ల కుక్కి నట్టింట్లో కట్టి పడేసి ఎర్రగా కాలిన అట్ల కాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి చెంబుడు కారం దట్టిస్తే వాడు చిన్నప్పుడు తాగిన దొండకు పసులు కూడా కక్కాలి. ఫోన్ ట్యాప్ చేసిన సంగతి కానీ తెలిసిపోయిందా ఏమిటి? ప్రతిసారి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరే? చెప్పు సార్, రింగ్ అయింది, మళ్ళీ ఇమీడియట్గా కట్ అయిపోయింది సార్. ఏమయ్యా, నీకు వినిపించిన రింగ్ సౌండ్ నాకు వినిపించదా? కట్ అయిందని నీకు తెలిసినట్లు నాకు మాత్రం తెలీదా ఏంటి? సార్ అది నీ సిన్సియారిటీకి, నీ ప్రమోషన్ గురించి ఆలోచిస్తాలే. ఫోన్ పెట్టేవయ్యా. థ్యాంక్ యూ సార్. నేను వీడిని తిడుతూ ఉంటే నాకు థ్యాంక్స్ చెప్తాడేంటి? ఇలాంటి రోజు వస్తుందని, నీలో ఇంత మార్పు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. శ్రీరామచంద్రుల్లాంటి మీ అన్నయ్యకి తమ్ముడుండి లక్ష్మణుడు కాలేకపోయాడే అని బాధపడేవాణ్ణి. ఈరోజు నిన్ను చూశాక ఆ బాధ తీరింది. మా అన్నయ్య మంచితనాన్ని అర్థం చేసుకోలేక నేను చేసిన పొరపాటది. ఇన్నాళ్లకు ఆ తప్పుని సరిదిద్దుకోగలిగాను. అందరూ మారారు, నువ్వు మారావు, నీ భార్య మారింది. కానీ కొత్తగా ఈ శత్రువులెవరయ్యా? కడుపులో ఉన్న పసిగుడ్డు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నానని మీ అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. బాధపడ్డం తప్ప చేయగలిగేదేముంది మావయ్య గారు? అదేంటి బాబు, వాళ్ళెవరో తెలుసుకుని బుద్ధి చెప్పాలి కదా. లేదంటే ఎన్నాళ్ళేలా బాధపడుతూ భయపడుతూ బతుకుతాం? అది తెలుసుకోవాలని ప్రయత్నించిన ఫలితం ఉండదు. బయట వాళ్ళంటే కనుక్కోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరన్నది మనకెలా తెలుస్తుంది మావయ్య? అంటే కళ్ళ ముందు కనిపించకుండా ఇలా ఇంట్లోనే ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నారు అంటే ఇంట్లోనే ఎవరు ఉన్నారని. అదెవరో తెలుసుకోవడం కష్టం అంటున్నాను అంతే. కష్టమేమీ కాదు బాబు, జాగ్రత్తగా గమనించండి. మనకు తెలియకుండా మన ఇంట్లోకి శత్రువులు ఎలా వస్తారు? కాస్త జాగ్రత్త పడండి, వాళ్లే దొరుకుతారు. చూస్తూ వదిలేసంత చిన్న విషయం కాదు బాబు. పసిగుడ్డు ప్రాణానికి సంబంధించింది.
అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ అన్నయ్యకి నువ్వు తోడుగా ఉండు చాలు. వాళ్ళ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు. హాయ్ ఈ బాల్ నాది. నువ్వు మాతో ఆడుకుంటావా? ఓకే. బాబు రండి. సావిత్రి, విజయ్ వచ్చాడు చూడు. బాగున్నాను అత్తయ్య. బాబు పద, ఈ లోపు నువ్వు స్నానం చేసి వస్తే నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను. అయ్యో మీకెందుకు మా శ్రమ, నేను బయట భోంచేస్తాను. ఇందులో శ్రమే ఉంది బాబు. భోజనం ఏర్పాట్లు నేను ఎలా చూస్తున్నాననేగా. పక్కింట్లో అనసూయ స్నేహితురాలు లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అత్తయ్య గారు మంచాన పడ్డ దగ్గర నుంచి భోజనం తనే చేసి పెడుతుంటుంది. పద బాబు, నువ్వు స్నానం చేద్దువు గాని. సావిత్రి, టాబ్లెట్లు వేసుకున్నావా? ఈ లోపు విజయ్కి భోజనం పెట్టిచ్చొస్తాను. ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను. బయట కారెవరిది తాతయ్య? అంకుల్దమ్మా, ఊరు నుంచి వచ్చారు. ఎక్కడున్నారు? ఆ గదిలో ఉన్నారు. ఇదెవరికి? అంకుల్కే. నేను ఇస్తానులే. ఇదిగో లుంగి. లోపలికి రామా. అయ్యో అంకుల్, మీరు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు కదా? అమ్ములు, నువ్వు వెళ్ళి అంకుల్ని భోజనానికి రమ్మని చెప్పు. పో పో పో. సరే తాతయ్య. గుడ్. అంకుల్, ఏంటమ్మా? తాతయ్య భోజనానికి రమ్మంటున్నారు. అంకుల్ని పిలిచావా అమ్మా? పిలిచాను. తాతయ్య, నేను ఆడుకోవడానికి వెళ్తా. అన్నం తిన్నాక ఆడుకుందు గాని ముందు అన్నం తిను. వద్దు, నేను ఆడుకుంటా. రా బాబు, రా కూర్చో. మీరు కూడా భోంచేయండి మావయ్య. లేదు బాబు, నేను తర్వాత చేస్తాను. కొంచెం ఆవకాయ వేసుకో బాబు. ఇందాక నన్ను భోజనానికి పిలిచిన పాపేనా మీరన్న పక్కింటి పాప? అవును బాబు. ఏదండి, ఎక్కడ కనిపించట్లేదు? బయట పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళింది బాబు. ఓ, ఆ పాప గొంతు ఇంతకు ముందు ఎక్కడ విన్నట్టు అనిపించింది. పసిపిల్లల గొంతులన్నీ ఒకేలా ఉంటాయి బాబు.
నేను బయలుదేరుతాను మావయ్య గారు. అదేంటి బాబు, వచ్చి ఒక పూట కూడా ఉండకుండా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఒకసారి అత్తయ్య గారు కూడా చెప్పొస్తాను. ఇదిగో నువ్వు వెళ్ళి 1 2 3 లెక్క పెట్టు. 1 2 3. అత్తయ్య గారు నేను బయలుదేరుతాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను మావయ్య. మంచిది బాబు. వస్తాను మావయ్య. సరే బాబు. బాబు 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 విజయ్, ఏమైంది మావయ్య గారు? పాప పాప ఆడుకుంటూ ఇందాక లోపల దాక్కుందట. ఏమంటావునని భయపడి పారిపోతుంది. పాప చాలా యాక్టివ్ పిల్ల. వస్తానండి. గాలి వానలో వాన నీటిలో, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో శనక్కాయలు శనక్కాయలే, వద్దురా నాయన శనక్కాయలే వద్దురా బాబు. ఓహో శనక్కాయలు కమ్మగా ఉంటాయి, తినండి సార్. వద్దన్నా ఎవడరా నువ్వు? హలో బ్రదర్లో నాగార్జునలాగా నాకే డూపా? నేను నీ ఆత్మని. నా ఆత్మ? నా ఆత్మ ఇట్ట శనక్కాయలు అమ్ముకోవడం ఏంట్రా? నీ ఆత్మ శనక్కాయలు అమ్ముకోక బంగారు బిస్కెట్లు అమ్ముకుంటుందా? ఏంటి బంగారం రేటు తగ్గినా అంత చీప్ అయిపోయానా? చీపులు ఇక్కడ కంటే చీప్ అయిపోయావు. అసలు నా బతుకేంటో ఇట్టా తయారైపోయింది. చేసుకున్నోళ్ళకి చేసుకున్న మహాదేవ అంటారే, ఇదే. అసలు నన్ను మాటలతో పడవడానికి వచ్చావరా నువ్వు? పొడిచేది ఆత్మే, పొడవాల్సింది ఆత్మే.